మహర్ వాళ్ళు నేత కాని వాళ్ళే మహర్ సర్టిఫికేట్ చేసుకుంటారు. సిర్పూర్ కాగజ్ నగర్ ప్రాంతం, ఓకే, ఆ తర్వాత ఆసిఫాబాద్ ప్రాంతం. మహర్ అంటే మాల సామాజిక వర్గం కదా? కాదు, తప్పు. దయచేసి సమాజంలో ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా గమనించాలి, విద్యార్థులు ఉద్యోగులు కూడా గమనించాలి. మహర్ అనేటటువంటిది మాల సామాజిక వర్గం కాదు. మహర్ అనేటటువంటిది నేత కాని సామాజిక వర్గం. ఉదాహరణకు రేపు నేను సర్టిఫికెట్లతో చూపెడతాను. అంటే ఉత్తరాదిలో మహర్ అంటే మాల సామాజిక వర్గం అని తప్పు. ఇదే మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు కుట్ర ఫలితంగా నేత కాని జాతి యొక్క సంఖ్యను తగ్గించడం కోసం వాళ్ళు మహర్ మాల ఒకటే అని అంటారు. కానీ కాదు, మహర్ మాలలు ఎప్పుడు పిల్లనిచ్చుకునేటటువంటి పరిస్థితి లేదు. ఉదాహరణకి వెంకటేష్ నేత బోర్లకుంట, నేను నేత కాని. వెంకటేష్ నేత బోర్కుటే, ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో మహర్ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ నేత కాని ఇవ్వట్లేదు. ఈ మాల వాళ్ళు చేసినటువంటి కుట్రనే అది కూడా. 40,000 నుండి 50,000 మంది నేత కానీలు మాల సర్టిఫికేట్ తో చలమని అవుతున్నారు ఆ ప్రాంతంలో. అంటే నేను ఎప్పుడు కుల రాజకీయాల గురించి నేను మాట్లాడలేదు. కాకపోతే నేత కాని జాతికి అన్యాయం జరుగుతున్నటువంటి సమయంలో అందరు వచ్చి ఈ సమస్యలను నా దగ్గర చెప్తున్నారు కాబట్టి నాకు అర్థమైంది, లేకపోతే నాకు కూడా తెలిసేది. ఓకే, కాబట్టి మహరు 31,000. ఓకే, స్వతహాగా నేత కానీలు 1,33,000. అంటే దాదాపు 1,65,000 ఏ గ్రూప్ లో వేశారు? గ్రూప్ 3లో వేశారు. 10 లక్షలకు పైగా ఆదిలాబాద్ నుండి మొదలుకుంటే ఖమ్మం వరకు గోదావరి పరిసర ప్రాంతాల్లో, పరివాహక ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో 10 లక్షల పైగా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజికంగా, ఆర్థికంగా కడు దయనీయమైనటువంటి పేదరికంలో, గుడిసెల్లో శ్రామికులుగా, వ్యవసాయ కూలీలుగా జీవనం గడుపుతున్నటువంటి జాతి నేత కాని మహర్ జాతి. అది 1,65,000 ఉంది. అంటే ఈ 1,65,000 అవకాశాలను కూడా ఈ మాల సామాజిక వర్గం వాళ్ళు మింగేయాలనేటటువంటి కుట్రలో భాగంగానే వివేక్ చేసినటువంటి కుట్ర కదా.